గ్యాంగ్స్టర్ నయీం ఆస్తుల అటాచ్మెంట్ కు రంగం సిద్ధమైంది. నయీం ఆస్తులపై ఐటీ అధికారుల విచారణ పూర్తయింది. మార్కెట్ విలువ ప్రకారం నయీం ఆస్తులు 1200 కోట్లుగా గుర్తించారు. బినామీ ప్రాపర్టీస్ ప్రొఫెషనరీ యూనిట్ కింద ఆస్తులు అటాచ్మెంట్ చేయనున్నారు. గ్యాంగ్స్టర్ నయీం ఆస్తులపై ఐటీ అధికారుల విచారణ పూర్తయింది. నయీం ఆస్తుల లెక్కను ఐటీ శాఖ ఓ కొలిక్కి తీసుకొచ్చింది. ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నయీం ఆస్తుల విలువను 1200 కోట్ల రూపాయలుగా తేల్చింది. అయితే నయీం ఆస్తులన్నీ బినామీలపై ఉన్నట్లు ఐటీ శాఖ నిర్ధారించింది. విచారణలో నయీం ఆస్తులను గుర్తించిన ఐటీ శాఖ వాటిని అటాచ్ చేసేందుకు సమాయత్తమవుతోంది. బినామీ ప్రాపర్టీస్ ప్రొహిబిషనరీ యూనిట్ కింద ఆస్తుల అటాచ్మెంట్ కు రంగం సిద్ధం చేసింది. ఎడ్యుకేటింగ్ అథారిటీలో బినామీ ప్రాపర్టీ కింద అటాచ్ చేయాలని ఐటీ శాఖ పిటిషన్ కూడా దాఖలు చేసినట్టు తెలుస్తోంది. ఇక నయీం ఆస్తుల వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పటికే కేసు కూడా నమోదు చేసింది. నయీం బినామీ ఆస్తుల లెక్క తేలడంతో అతడి బాధితులకు న్యాయం జరుగుతుందా అన్న చర్చ తెరపైకి వచ్చింది. ఇప్పటికే నయీం కారణంగా ఆస్తులు కోల్పోయిన బాధితులంతా సంఘాన్ని ఏర్పాటు చేసుకుని పోరాటం చేస్తున్నారు. అయితే చట్ట ప్రకారం నయీం అతడి బినామీ పేరు మీద ఆస్తులను బాధితులకు ఇవ్వడం సాధ్యం కాకపోవచ్చని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఐటీ శాఖ నయీం ఆస్తులను లెక్క తేల్చడంతో బాధితులు మరోసారి తమ గళం వినిపించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.